పెద్ద హీరోలందరూ వాళ్ళ బండిలో అల్ల కట్టుకుంటారు. నువ్వు కూడా అంతే హీరోలా ఉన్నావు. గొప్ప గొప్ప హీరోలందరూ ఇంతేరా, వాళ్ళ బండిలో అల్ల క్లీన్ చేసుకుంటారు. చిరంజీవి గారు, రవితేజ, నెక్స్ట్ నేనే. ఒరే గాడిద, ఆ బండి కడిగే బదులు ఒక బర్రెని కడుగు, 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు. నువ్వు దా, నేను అడుగుతా. రేయ్ ఏం రో ఎక్కువ చేస్తున్నావు, మాటలు ఎక్కువైనాయి. ఇస్తావా పోతావా? ఇస్తాను కదా, ఊకే లొల్లి ఎందుకు వేస్తావు? అబ్బో బాగిస్తావులే. బాగా ఇస్తుంది. ఏ సీను, ఏ సీను, ఎడిపోతున్నావు? హాయ్ అంకుల్, ప్రమోషన్ వచ్చింది అంకుల్. ఖాళీ ఉండట్లేదు ఈ మధ్యన అసలు. ఆహా అవునా? అబ్బాబ్బాబ్బాబ్బా, మంచి కొడుకుని కన్నాడరా మీ అయ్యా, అదృష్టవంతుడు. సరే అంకుల్, నేను వెళ్ళాలి, లేట్ అవుతుంది, బాయ్. మాకు ఉన్నాడు వీడొకడు. రేయ్ వింటున్నావా? నువ్వు నెక్కర్లు వేసుకున్న టైంలో వాడు డైపర్లు వేసుకొని తిరిగిండు. నువ్వు ఉన్నావు, ఏం లాభం? వాడు ప్రమోషన్లు అంట, ఉద్యోగం అంట, నువ్వు ఇంట్లో తిని ఇంటిని నాశనం చేస్తున్నావు. ఏమింటున్నారా? డాడీ ఏంద్రా? వెళ్ళిపోతా. ఏయ్ అటు కాదు ఇటు పో. ఇంట్లో అమ్మ దోశలు వేస్తుంది, తిని పోతా. నీ సిగ్గులేని జన్మ. నీ కొడుకునే కదా, నువ్వు సిగ్గు. ఏంద్రా, ఏం డాడీ, ఆడుతున్నావు? డాడీ. ఆగురా, ఆగురా. గాడిద ఎక్కడ గాడిద? దోశలు అమ్మాయి కొడుతున్నామా? హలో హలో, ఏమైంది రామ్? కాల్ ఆన్సర్ చేయట్లేదు. మీటింగ్లో ఉన్నాను, ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. సరే, విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రామ్. థ్యాంక్ యూ రితిక. ఇన్ని ఇయర్స్ తర్వాత మనం కలిసిన ఫస్ట్ బర్త్డే నీకు స్పెషల్ కాదేమో, కానీ నాకు మాత్రం చాలా స్పెషల్. నీకు గుర్తుందా రామ్, మన రిలేషన్లో ఉన్నప్పుడు నీ ప్రతి బర్త్డేకి ఫస్ట్ విష్ నాదై ఉండాలనేదాన్ని. ఏమైంది రామ్, నాదే కదా ఫస్ట్ విష్? అవును. థ్యాంక్స్ రామ్, నా ప్లేస్ అలానే ఉంచినందుకు. మీటింగ్ అయిపోయాక కాల్ చేయి. అవును, రేపు కలుస్తున్నావు కదా? లేదు, రేపు వర్క్ ఉంది, హైదరాబాద్లో ఉండట్లేదు. అవునా, సరేలే మరి, గుడ్ నైట్, వర్క్ చేసుకో. ఎవర్రా? రితికనా? నువ్వు మరీ అంతగా చూడకు. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నా ఫోన్ కాల్ చేసింది. ఏం లేదురా, బర్త్డే కదా, విషెస్ చెప్పడానికి చేసింది అంతే. తారా ఉందని మర్చిపోతున్నావు. సరేనేవే, నేను వాళ్ళని పిలుస్తా, కలిసి డిన్నర్ చేద్దాం. ఓకే. తారా వస్తుంది.
ఏం మాట్లాడుతున్నారా? రామ్, గుర్తుందా మనం మొదటిసారి కలిసింది నీ బర్త్డే రోజే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 2 ఇయర్స్లో ప్రతి బర్త్డేకి ఫస్ట్ విషెస్ నాదే కదా. ఉమ్? ఇప్పటికీ ఎప్పటికైనా లైఫ్ లాంగ్ ఫస్ట్ విషెస్ నాదే ఉండాలి. ఉంటుంది కదా రామ్? హ్మ్. సరే, డిన్నర్ చేద్దాం, వచ్చేయండి. యా. ఒక నిమిషం ఆగు. నేను చెప్పేది జాగ్రత్త విను. కృతికతో మాట్లాడొద్దని నేను చెప్పను, కానీ తారకి ద్రోహం చేయొద్దని మాత్రం నేను చెప్తాను. సరేనా? పద. వెళ్ళాలా? వెళ్ళిపో మామ. సారీరా, బాయ్. చీకట్లు కూడా తల వెళ్ళిపోతున్నారా? క్యూట్. సమంత తీసుకుని వెళ్తున్నారా? థ్యాంక్స్ రా. ఓకే బాయ్. బాయ్. యా, యా. సరే బాయ్. దాన్ని డ్రాప్ చేస్తా. బాయ్ రా. అక్కర్లేదు, నువ్వు దూరం ఉండు, నేను నడుచుకుంటాను వెళ్తా. బాయ్. థ్యాంక్ యూ సార్. హలో. రామ్, నాకు జాబ్ వచ్చింది. ఫస్ట్ నీకే కాల్ చేస్తున్నా. అండ్ థ్యాంక్స్ రామ్, థ్యాంక్స్ అ లాట్. ఈ ఒక్క వారంలోనే నిన్ను నాకు దేవుడు వరంగా పంపాడేమో. అదేం లేదు, ఏది రాసి పెట్టుంటే అదే జరుగుద్ది. సరే, ఈరోజు నువ్వు నన్ను కలుస్తున్నావు కదా, నో చెప్పకు. వస్తున్నావు వస్తున్నావు, నువ్వు వస్తున్నావు అంతే. నేను మళ్ళీ కాల్ చేస్తాను, నాకు వేరే కాల్ వస్తుంది. హలో. హలో రామ్, నా డిజైన్స్ క్లయింట్స్కి చాలా బాగా నచ్చాయంట. ఇక నుండి నా డిజైన్స్కి కావాల్సిన మెటీరియల్స్ అండ్ పబ్లిసిటీ అంతా వాళ్ళే చూసుకుంటా అన్నారు. ఫైనల్ మీట్లో నా డిజైన్స్ అన్నీ వాళ్ళకి నచ్చితే ఇక అక్కడి నుంచి నా పేరు మీద బ్రాండ్ ఓపెన్ చేసి వాళ్ళ వెబ్సైట్లో పెడతా అన్నారు. కంగ్రాట్స్ తారా, ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. ఇన్ని రోజులకు నువ్వు అనుకుని సాధించావు. అంతా నీ వల్లే రామ్. సర్లే కానీ, అవును, ఇంతకుముందు కాల్ చేసావు? ఎప్పటి నుంచో ట్రై చేస్తున్న ప్రాజెక్ట్ని ఈరోజు ఓకే చేశారు. నెక్స్ట్ వీక్ బెంగళూరుకి ఒక 6 months కోసం వెళ్ళాలి. ప్రజెంటేషన్ ఇంకా వేరే వర్క్స్ అన్నీ ఉన్నాయి, చూసుకోవాలి. ఏమైంది తారా, ఏం మాట్లాడట్లేదు? ఓకే, లోపల పిలుస్తున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఐ విల్ కాల్ యూ బ్యాక్. లవ్ యూ, బాయ్. Too much of traffic, you know. ఏమైంది, ఫేస్ అలా పెట్టావు? అమ్మ కాల్ చేసింది రామ్. ఎందుకు, ఏమైంది? ఆల్ ఓకేనా? నాట్ ఓకే రామ్. అది చెప్పు, ఏమైంది? హలో అమ్మా, ఎలా ఉన్నావు? ఆ తారా, నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నా. పక్కనెవరమ్మా? సౌండ్ ఏదో వస్తుంది. ఎవరున్నారు? నీకు పెళ్లి సంబంధం వచ్చింది. మొన్న మేము సుమతి పిన్ని కూతురు ఫంక్షన్కి వెళ్ళాం కదా, అక్కడ అందరూ నీ పెళ్లి గురించి అడగడంతో నాన్న మనకు తెలిసిన చుట్టాలలో ఒక అబ్బాయిని చూసి సెలెక్ట్ చేశాడు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నన్ను అడగకుండా, నేను లేకుండా నా పెళ్లి చూపులేంటి? నాకిష్టం లేదు. హలో తారా, ఈ ఆదివారం తాంబూలాలు మార్చుకుందాం అనుకుంటున్నాం. మళ్ళీ ఈ వారం దాటితే దగ్గరలో మంచి ముహూర్తాలు ఏం లేవమ్మా. ఇంకెప్పుడు చేసుకుంటావు? నీకు నచ్చిన చదువు నువ్వు చదువుకున్నావు. నాన్న, నాకిప్పుడప్పుడే పెళ్లి ఇష్టం లేదు నాన్న. నీకు నచ్చినట్టుగా ఇల్లు వదిలి హైదరాబాద్లో ఎక్కడో ఒంటరిగా మీ ఫ్రెండ్ దగ్గర ఉంటున్నావు. అమ్మా, నీ ఇష్టానికి విలువలిచ్చి తప్పు చేసినానని మాత్రం అనుకునేలాగా చేయకు. అర్థమవుతుందమ్మా?
ఆదివారం ఉదయం 6 గంటలలోపు నువ్వు ఇక్కడ ఉండాలి. ఇన్ని రోజులు మనం కలిసి ఉన్నాం. లైఫ్లో బెటర్గా ఒకరినొకరు అర్థం చేసుకోవాలని లివింగ్లో ఉందామనుకున్నాం. లైఫ్లో బెటర్గా సెటిల్ అయ్యి మన గురించి ఇంట్లో చెప్దామని ఇంట్లో మన గురించి ఏం చెప్పలేదు. కానీ వాళ్ళేమో ఎంగేజ్మెంట్ అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. భయంగా ఉంది రామ్. నువ్వేం భయపడు, నేనున్నాగా, చూసుకుంటా. రేపు మార్నింగ్ మనం ఇంటికి కాల్ చేసి మన గురించి చెప్పేద్దాం, ఓకేనా? నిజమా? నిజమే.